దేవునితో. దేవుడు అంటే ఎవరు? యేసుప్రభు. ఎందుకు యేసుప్రభు దేవుడు? తండ్రి ఏం చేసినాడంటే కుమారుని పంపించినాడు. ఆయన కుమారుని మూలంగానే మనం రావాలంట. కాబట్టి మనము యేసుప్రభు నామంలోనే మనము అన్ని కార్యాలు చేయాలి. యేసుప్రభు నామంలోనే తండ్రి దగ్గరకు పోవాలి. కాబట్టి ఈరోజు మనకు యేసుప్రభువే మార్గము. కాబట్టి యేసుప్రభు ఈ లోకానికి రాబోతాడు. ఆయన వచ్చి ఏం చేయబోతాడో ఈ లోకంలో ఆయన ప్రజలకందరికీ తండ్రిని గురించి చెప్తాడు. తండ్రి ఏం చెప్పినాడు ఈ బైబిల్లో? మన తండ్రి యొక్క స్వభావం ఏంటి, ఆయన ఎందుకు మనల్ని మన సృష్టికర్త చేసినాడు, ఎందుకు మనం పాపంలో పోయినామో అన్నింటిని కూడా వివరించి మనల్ని తిరిగి నిత్య వారసత్వమైన పరలోక రాజ్యాన్ని తీసుకొని పోయేదానికి ఆయన ఏం చేసినాడు? ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. ఎవరితో? దేవునితో సహాయం చేసినప్పుడు సమాధానం కలగట. సమాధానం అంటే ఏంది? మనము ఈ లోకంలో ఉండేటప్పుడు మనము ఏం చేస్తామంటే అనేక శ్రమలు, బాధలు, వేదనలు ఉంటాము. సమాధానం అంటే నాకు ఈరోజు వేదనగా ఉంటుంది, నాకేమి బాగలేదండి, నాకు ఒకే ఆలాపనగా ఉంది, నాకు ప్రభు నేను ఎట్టని ఈరోజు ఏం చేయాలి, నాకు కావాల్సిన ఆహారం లేదు, నాకు కావాల్సిన డబ్బు లేదు, మా కుటుంబంలో సమస్య అని ఏమైపోతుంది? ఆలాపన వచ్చేస్తే అప్పుడైతే నీకు సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి ఏమంటాడు? నీ సహవాసం ఆయనతో ఉంటే, ఆయన ఆరాధించి, ఆయన మహింపరిచి, ఆయన గణపరిస్తే నువ్వేమైపోతావో నీకు దేవుడు నిన్ను ఆశని బలపరచబడతాడు. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. అలాగే నీకు మేలు కలుగును. మేలు అంటే ఏంటి? ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఈరోజు నేను ఒక సేవకు పోవాలా, నాకు అక్కడ పోయేదానికి ప్రభు నాకు అక్కడ అనేక మంది అక్కడ దేవుని సన్నిధికి రావాలా. కాబట్టి ప్రభు నువ్వేం చేయాలా? ప్రభా నా ప్రార్థన ఆలకించడానికి కాదు, నీ ప్రార్థన నువ్వు నాతో మాట్లాడితే, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకుంటే, నేను మాట్లాడేటప్పుడు నీ స్వరం విని వాళ్ళందరూ కూడా రక్షణ బాగుపోవాలి. కాబట్టి నువ్వు మేలు చేయ ప్రభు, నా మాటలు నీవు నా మూలంగా మాట్లాడి అందరినీ లయపరచమని మేలుని అది ఆ విధంగా మేలు చేసేదానికి దేవుడు మనకు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆయన నోటి ఉపదేశమును అవలంపాలి. నోటి ఉపదేశం అంటే ఆయన చెప్పినాడు. ఏం చెప్పినాడు? యేసుప్రభువు ఏం చేసినాడు? ఏమనంటే, అయ్యా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందుట రక్షణ పడతారు, నమ్మని వారికి శిక్ష విధింపాలి. ఆయన చెప్పిన మాట. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. ఏమని ప్రకటించాలా? యేసుప్రభు దేవుడు, ఆయన మనకు రక్షకుడు, ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన వచ్చి ఏం చేసినాడు? ఆయన సిలువలో ఆయన కొట్టబడి మెట్టబడి ఆయన అనేక శ్రమలు పడి ఆయన చిందించిన రక్తము పాపాలు. కాబట్టి మనం ఏమో నిత్య వారసత్వం పోవడానికి యేసుప్రభువే కారణం. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన్ని మనము ఆయన మాటలు మన హృదయంలో పట్టుకున్నాము, నీ హృదయంలో ఉంచుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఇశ్రాయేలీ జనాంగము దగ్గర 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసగా ఉన్నారు. ఎందుకు బానిసగా ఉన్నారంటే అక్కడ దేవుని మాట వినలేదు. దేవుడు ఏం చేసినాడు? అందరిని విడిచిపెట్టిన తర్వాత దగ్గర 6 కోట్ల మంది ఏమైపోయినారు? వారందరూ కూడా బానిసలు. ఎన్ని రోజుల బానిసలను? 430 సంవత్సరాల బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా ఉన్నప్పుడు వారికి ఆహారం లేదు, సరైన పోషణ లేదు. అంతేకాకుండా వాళ్ళు కష్టపడి పని చేయాలా. ఏం పని చేయాలా? ఈ యొక్క పొలాలు పండించేది, పొలం పని చేయాలా. కాబట్టి వాళ్ళు ఏమైపోయినారు? చేయలేకుండా ఆ ఎద్దులు మేపేది, ఆవులు మేపేది, సరైన ఆహారం లేకుండా, దున్నడానికి శక్తి లేకుండా ఆ విధంగా కష్టపడినప్పుడు వాళ్ళు ఏం చేసినారు? అప్పుడు దేవుని మొరపెట్టినారు. చూసినావా? కష్టము నష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి మొరపెడతాం. అది మనం కూడా ఏం చేస్తాము? కష్టము నష్టం బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? దేవుని మొరపెడతాం. కానీ అక్కడ దేవుడు ఏం చేసినాడంటే వీరి శ్రమను చూసి దేవుడే దిగొచ్చేసినాడు. ఎట్ట వచ్చినాడు? దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడు? వీళ్ళు నడిపించడానికి ఒక నాయకుడిని ఎంచుకున్నారు. ఆయన ఎవరో చెప్తారా? మోషేని ఎన్నుకున్నాడు. మోషే ఏం చేస్తాడు? వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. వీళ్ళు 6 లక్షల మందికి ఎట్లా భోజనం పెడతారు? అట్లా లెక్కేసుకుంటే దగ్గర 60,000 మంది వచ్చేస్తూ ఉంటారు. 60,000 లక్షల మంది వచ్చేస్తూ ఉంటారు లెక్క చూస్తే. స్త్రీలు, పురుషులు, సేవలు అందరూ చేరి వీళ్ళకి ఆహారం ఎట్లా? దేవుని దగ్గర మొర పెడతారు. దేవుడు ఏం చేస్తాడు? పరలోకము నుంచి
దేవదూతలు తిన్న మన్నాను పంపిస్తాడు. మన్నాను పంపిస్తాడు. ఆ మన్నా పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తినేసి కొంచెం రాత్రికి రేపటికని పెట్టుకుంటాడు. దేవుడు ఏం చెప్తాడు? ఆ రోజుకి ఆ రోజు అంతే. మరుసటి రోజు నేను ఇస్తాను, మీరు తిని తృప్తి పడండి అంటాడు. అవతల ఆహారం నీళ్ళు ఏం చేయాలా? అంత 1000 మందికి 60,000 మందికి నీళ్ళు ఎట్టు కావాలా? అప్పుడు ఏం చేస్తాడు? మారా అనే నీళ్ళు చేదు అన్నమాట. దాన్ని ఏం చేస్తాడు? మారుస్తారు. మారాని నీళ్ళని మధురముగా మార్చేస్తాడు. చూడు, తినేదానికి ఆహారం ఇచ్చినాడు, అవతల నీళ్ళు ఇచ్చినాడు. వీళ్ళు ఏం చేస్తారు? అయ్యో మేము అక్కడ ఉంటే మేము ఆ మాంసం అవి తింటాడంటే ఆకాశం పూరేళ్ళు కింద వచ్చి పడేది. దాన్ని ఎత్తుకొని వీళ్ళు తినాలంట. వండేది కాదు, పూరేళ్ళు అంటే తినేదంటే ఎట్ట తింటారు? అప్పుడు ఎత్తి పెట్టుకోకూడదు, ఆ పూటకి తినాలి. ఆ విధంగా మాంసం కూడా ఇచ్చే దేవుడు వాళ్ళు పోటీ. ఎన్ని రోజులు నడిపించినాడు? 40 సంవత్సరాలు. ఎక్కడికి? కానాను దేశానికి నడిపించినాడు. పాలు తేనె ప్రవహించే దేశం ఆయన చెప్తాడు అబ్రాహాముకి, నేను మీకు ఆ యొక్క స్థలం ఇస్తాను, ఆ పాలు తేనె ప్రవహించి మిమ్మల్ని చేరుస్తాను, మీరు అక్కడ సమృద్ధిగా ఉంటారు, మీకు అది ఒక రాజ్యం ఏర్పడింది. ఆ యొక్క దీంట్లో ఆయన పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకొని పోవాలంటే నడకలో తీసుకొని పోతాడు. ఏం చేస్తాను ఇక్కడ ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు నడిచారంట. మనం ఎక్కడి నుంచి అక్కడ బస్ స్టాండ్ ఆ బస్ ఎక్కదానికి పోయేదానికి నాకు నొప్పి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తా ఉంటా, అమ్మ కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు నేను అనుకుంటే అమ్మగారు నేను చూస్తే అమ్మకు కింద కూర్చుంటుంది, బాగా యోచన చేసుకో, ఆమె ఎంత బాధ ఉంది అవుతుంది. నేను ఆ మనసులో అనుకునేది, అరే ఈ వయసులో ఆమె కింద కూర్చుంటామది కదా. అట్లా ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు నడిచినారంట. 40 సంవత్సరాలు నడిచినప్పుడు వాళ్ళు చెప్పులు కానీ కాళ్ళు కానీ ఏం భేద లేదంట. బట్టలు ఇప్పుడు మనం నేను ఒకరోజు వేసుకుంటాను, ఇది రేపేం చేస్తాను, రేపు వేసుకుంటా, మరుసటి రోజు ఉతికి వేసుకో, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది, మురికైపోతుంది. వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు బట్టలు తీయలేదంట, వాళ్ళు ఉతకలేదు. అదే 40 సంవత్సరాలు. చూసినావా ఎంత గొప్ప దేవుడమ్మా ఆయన. చూడు, ఆయన ఏం చేసినాడు? ఆహారం ఇచ్చినాడు, బట్టలు చేసినాడు, నడిచేదానికి స్తోమం వచ్చినాడు. వాళ్ళు ఎప్పుడు నిద్రపోయినారో ఎవరికి తెలియదు, నడుస్తూనే ఉండరు 40 సంవత్సరాలు. ఆ విధంగా దేవుడు ఎందుకు ఇచ్చినాడు? వాళ్ళు పశ్చాత్తాపడు, అయ్యా మమ్మల్ని క్షమించు, మేము చేసిన తప్పులు క్షమించు, ఇక్కడ భరించలేకపోతున్నామని చెప్పిన తర్వాత అవతల కానాని దేశం తీసుకొని పోతాం. అర్థమైందా? ఆ విధంగా తీసుకొని పోయిన దేవుడు నన్ను రక్షించడా? అది అక్కడ ఉండేది. ఆ కానాను వాళ్ళు చేసిన తప్పులు తప్పు చేసినారు. వాళ్ళు చేసింది, దేవుడు ఏం చేసినాడు? ఆదాముకి ఏం చెప్పినాడు? అయ్యా నువ్వు అన్ని తిను, తోటలో ఉండి అన్ని తిను, జీవ ప్రలక్షం ఉంది, మంచి చెట్లు అన్నీ ఉండదు, కానీ నువ్వు ఏ పండు తినకూడదు, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష పళ్ళు మటుకు తినబాకంటే అవేం చేసింది? ఆ అపవాది చెప్పినటువంటి ఆ మాట వినుకొని మీరు దేవదూతలుగా ఉంటారు అని నేను చెప్పడానికి ఏం చేసింది? ఆ పళ్ళు తిని ఆదాము కొడికి దేవుడు ఏం చెప్పినాడు? మీరు ఆ పళ్ళు తింటే మరణం వస్తుంది అన్నాడు. ఆ విధంగా ఇప్పుడు మనకు మనం ఎందుకు మరణం వచ్చింది? మన ఆదిలో మన అవ్వతాతలు ఇద్దరు ఆదాము అవ్వలు చేసిన తప్పును బట్టి ఈరోజు మనకు మరణం వచ్చింది. కాబట్టి మనము దేవునికి లోబడాలి. ఆ జనం లోబడలేదు కాబట్టి అటు తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని 430 సంవత్సరాలు, బైబిల్ కరెక్ట్గా ఉంటుంది, 430 సంవత్సరాలు. అర్థమైందా? కాబట్టి అన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ బానిసలుగా ఉన్న తర్వాత తిరిగి ఏం చేస్తాడు? 40 సంవత్సరాలు తిరిగి నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు నేను ఉంటాము. నేను కూడా అనుకునేది, దేవా ఈరోజు నేను ఎట్లన్నా ఒక 10 మందికి ప్రార్థన చేయాలి అనుకుంటాను. 10 మందికి ప్రార్థన చేయాలి. నా మొబైలు ఇచ్చినా కాబట్టి 10 మందికి ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేసేటప్పుడు నాకు అడ్డు వస్తుంది, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ప్రార్థన చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది జరిగేది నా మొబైల్. వాళ్ళకి ప్రార్థన చేస్తాడు, వాళ్ళకు ఒక ఆమె అయితే, అయ్యా మా చర్చిలో అన్ని ఆటంకాలు వస్తుంది, ఈ చేతబడి చేసి మా చర్చిలో పంపిస్తున్నారయ్యా. ఎట్లుంటుంది మనకు? అట్లా లేనిపోని ఇదంతా చెప్పినప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. తిరిగి ప్రార్థన స్విచ్ ఆఫ్, అట్లా అపవాది శోధిస్తాడు.
ప్రార్థన చేయి మీరు. ఇప్పుడు మీకు కూడా ఫోన్ చేస్తాను, మీరు ఎత్తరు. ఎందుకంటే మీరు ఏదో వేరే వాళ్ళకి చేస్తూ ఉన్నారు. మీరు ఆ టైంలోనే మీరు చాలామందికి ఫోన్ ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు నాకేమైపోతుంది, ఫోన్లో ఏమి చెప్పదు, అయ్యే వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుతున్నారు కాబట్టి తర్వాత ఫోన్ చేయ అట్లా.